ప్రతిజ్ఞ చేశాడో అదే తల్లి, అదే సత్యవతీదేవి వచ్చి, నాయనా నువ్వు చేసిన ప్రతిజ్ఞ ఇప్పుడు మన వంశానికి శాపంగా మారేలా ఉంది, మరి వంశమే లేకుండా పోయేలా ఉంది, నా కుమారులిద్దరూ మరణించారు, ఇప్పటికైనా సరే నీ ప్రతిజ్ఞని వదిలిపెట్టి ఈ వంశాన్ని నిలబెట్టు అని చెప్పి అదే సత్యవతీదేవి వచ్చి ప్రాధేయపడినా సరే, నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే కదా శాసనం లాంటిది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విరమించేటటువంటి అవకాశం లేదు అని చెప్పి కరాఖండిగా చెప్పాడు భీష్ముడు. మరి యేసు బైబిల్లో చూస్తే అనేక అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, సెల్ఫ్ కాంట్రడిక్షన్, తనకు తానే పరస్పర విరుద్ధంగా చెప్తూ ఉంటాడు. ఈ విషయాలు నేను అదర్ సైడ్ ఆఫ్ జీసస్ పుస్తకంలో ప్రస్తావించాను. అంటే యేసులో నాకు కొన్ని నచ్చే అంశాలు ఉంటాయి, కొన్ని నచ్చని అంశాలు కూడా ఉన్నాయి, యేసులో కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ ఏ విధంగా చూసినా కూడా భీష్మ పితామహుల్లో వంక పెట్టడానికి వీలు లేని విధంగా అగ్నిహోత్రం ఏ విధంగా ప్రజ్వలిస్తుందో ఆ విధంగా భీష్ముడి యొక్క జీవితం ఉంటుంది. అయితే దైవ సంకల్పం కారణంగా కొన్ని సందర్భాలలో అధర్మాన్ని ప్రతిఘటించవలసి ఉన్నప్పటికీ మౌనంగా ఉండిపోయాడు.